అంటే నాకు ఇష్టం. క్షణక్షణం, కూలీ నెంబర్ 1, బొబ్బిలి రాజా సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు ఇష్టం. ఈరోజు ఈ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చారో అన్నాడు. మన జై మందిరాలో వెంకటేష్ బాబు వేసిన ప్యాంట్ రా బాబు, నాకు ఆయన ప్యాంట్స్ అంటే కూడా ఇష్టం. సో స్టైలింగ్ అంటే మన ఇండస్ట్రీలో ఫస్ట్ చూడాల్సింది వెంకటేష్ గారిని. ఆయన స్టైలింగ్ ఇప్పటికి కూడా ఆయన ఏ కాస్ట్యూమ్ వేసుకొస్తారో, ఏ డిజైన్ వేసుకొస్తారో ఒకవైపు అలా చూస్తూ ఉంటాను. అంత స్టైలింగ్ మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు. అండ్ అలాగే ఈ సినిమా కోసం ఆయన 24/7 నాతో పాటు కథ అనుకున్న దగ్గర నుంచి, వెంకటేష్ గారి గురించి చాలాసార్లు చెప్పాను, నాకు కథలో ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే హీ నో అనిల్ సంథింగ్, హీ కెన్ డూ సంథింగ్ అని. అట్ ది సేమ్ టైం అలా వదిలేయరు. ఎవ్రీడే ఫోన్ చేస్తారు, అనిల్ కరెక్ట్గా వెళ్తుందా, ఆ ఎపిసోడ్ చూసుకో, ఈ ఎపిసోడ్ చూసుకో, లైక్ ఏ టీచర్ నన్ను గైడ్ చేశారు. అండ్ సినిమా రీమిక్స్ జరుగుతున్నా కూడా స్టిల్ హీఈస్ బిహైండ్ ఆఫ్ అస్. మాకు తెలియని ఒక గురువులాగా మా ఆయనకున్నారు వెంకటేష్ గారు. ఈ సినిమా సక్సెస్లో రేపు నాకెంత క్రెడిట్ రాబోతుందో మా వెంకటేష్ గారికి అంతే క్రెడిట్ వెళ్ళబోతుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నామని నమ్మి నాతో 3వ సినిమా చేస్తున్నారు వెంకటేష్ గారు. ఇది మాకు హ్యాట్రిక్. నాకు 3వ సంక్రాంతి, వెంకటేష్ గారికి చాలా సంక్రాంతులు, నాకు 3వ సంక్రాంతి. ఇది కూడా ఒక హ్యాట్రిక్ సంక్రాంతి మీరు అందరూ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, రేపు సినిమా చూపే ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, January 14th డోంట్ మిస్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాం. హిస్టరీలో సారు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు మాట్లాడాలి. ఇక మాట్లాడడానికి ఉన్నది వెంకటేష్ గారే. ఓ సారీ, మీరే ఉన్నారు. వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా సార్ మీ ఓపిక్కి పాదాభివందనాలు చెప్తూ. సార్ అదే మేము వెళ్తున్నాం సార్. అందరికీ నమస్కారం.